హలో గాయ్స్! ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 20 ఆఫ్ వ్లాగింగ్. ఈ రోజు వీడియోలో మీరు సెల్ఫ్ కేర్ ఇంకా హోమ్ కేర్ చూడబోతున్నారు. 1 వీక్ అయిపోయింది కదా ఊరికెళ్ళొచ్చి. సో, ఇల్లు కొంచెం దుమ్ముగా ఉంటే ఇల్లు క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నా. దాంతో పాటు సెల్ఫ్ కేర్ కూడా. ఏం లేదు, ఒక 2 డేస్, 3 డేస్ కంప్లీట్‌గా ఎండలో తిరిగొచ్చాం కదా ఊరికెళ్ళినప్పుడు కొలుపుల్లో. స్కిన్ అంతా బ్రేకౌట్స్ వచ్చేసాయి. దాంతో పాటు డార్క్ ప్యాచెస్ కూడా వచ్చేసినాయి. అందుకే ఇప్పటి నుంచి గాని కేర్ తీసుకోకపోతే ఇంకసలు అది గాని ఎక్కువైతే అస్సలది పోదనిపిచ్చి ఇంకా స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేశాను. సో, నేను ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను, కొత్తగా గూడా ఒక ప్రొడక్ట్ తీసుకున్నా. ఒక 2, 3 డేస్ అయింది స్టార్ట్ చేసి. సో, అవి ఏం తీసుకున్నాను, ఎలా యూజ్ చేస్తున్నాననేది ఈ వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మన ఛానెల్‌లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డీఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పొద్దున్నే వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను సాంగ్స్ గాని, ఇలా వెబ్ సీరీస్ గాని, లేకపోతే యూట్యూబ్ వ్లాగ్స్ ఇవి పెట్టుకొని అవి వింటూ వర్క్ చేయడం అలవాటు. మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటుందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇప్పుడు హార్ట్ బీట్ సీజన్ వచ్చింది గదా! సో, ఆ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాననమాట. హార్ట్ బీట్ సీజన్ 1, 2 నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఇది చూడాలి ఎలా ఉంటదో ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో. మీలో ఎంతమందికి హార్ట్ బీట్ సీజన్ ఇష్టం చెప్పండి నాకు కూడా. ముందైతే తలకి ఆయిల్ పెట్టేసుకుంటున్నా. 2 అవర్స్ పట్టద్ది అట్లేదన్నా ఇంట్లో వర్క్ అంతా అయిపోయేసరికి. సో, ఈలోపు ఆయిల్ పెట్టుకుంటే బెస్ట్ గదా అనిపిచ్చింది. ప్రతిసారి అంతే తలస్నానం చేసి ఒక 2 అవర్స్, 3 అవర్స్ ముందు ఆయిల్ పెట్టేసుకొని అప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటే కొంచెం నరిషింగ్‌గా ఉంటది. ఇంకా నేను ఈ ఆయిల్ పెట్టుకుంటానా, తర్వాత షాంపూ ఏదో ఒకటి నాకు నచ్చిన షాంపూ యూజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటా. అంతేగాని సీరమ్స్, కండిషనర్స్ ఇయేమి నేను వాడను. ఎందుకంటే నాకు సెట్ అవ్వవనమాట. సో, ఇంకా ఆయిలింగ్ చేసేసుకొని, చిక్కు తీసుకొని, ముడేసుకొని అప్పుడు మిగతా పని స్టార్ట్ చేస్తాననమాట. నాకప్పుడు ప్రశాంతంగా ఉంటది. ముందైతే కిచెన్ క్లీన్ అయిందనుకోండి, ఇంకా మిగిలిన పని నిదానంగా జేసుకోవచ్చు. అంట్లు తోమేసి పక్కన పెట్టుకున్నా. చెప్పాను గదా! 2, 3 డేస్ 1 వీక్ అయింది ఇల్లు చిమ్ముకొచ్చి. సో, అందుకే ఒకేసారి దుమ్మంతా, డస్ట్ అంతా తీసేద్దాం అనిపిచ్చి, ఇంక అన్నీ మొత్తం హాల్ అంతా నీట్‌గా ఎక్కడియి అక్కడ పెట్టేసి క్లీన్ చేసుకున్నాననమాట. ఇల్లంతా క్లీన్ చేసుకొని, పోచా కొట్టి, అప్పుడెళ్లి ఫ్రెష్ అయ్యొస్తే నిజంగా స్వర్గం అనమాట. అంత హాయిగా, ప్రశాంతంగా ఉంటది. క్లీన్ చేసుకున్న ఇంటిని, అన్నీ సర్దుకున్న రూమ్స్‌ని, ఒక్కసారి మళ్ళా అలా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత బావుంటదో గదా! నాకైతే అలా చూసుకుంటానే ఉంటాననమాట. ఒక్కసారి గాని రూమ్ సర్దానంటే అనిపిస్తది ఎక్కడొస్తువో అక్కడ రోజు ఇలానే ఉంటే బావుంటది గదా అని. కానీ ఉండదు. ఎందుకంటే నా వల్లే నేనే ఆర్గనైజ్డ్‌గా ఉండను. ఆఫీస్ నుంచి రాగానే బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ వేసేయడం, లేకపోతే కిచెన్‌లోకెళ్ళి గబగబా అన్నీ తీసి వంట చేసేయడం, రేపు సర్దుకుందాంలే అనుకోవడం అలా చేస్తా ఉంటా. కానీ ఈ మధ్య మాత్రం ఆర్గనైజ్డ్‌గా ఉండటానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను. ఎప్పటివప్పుడు సర్దేసుకుంటం గానీ, అలా అన్నీ నీట్‌గా ఎక్కడ తీసినవి అక్కడ పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఎక్కువ డ్రెస్సింగ్ టేబుల్ మెస్సీ అయిపోద్దనమాట నేను చేసే పనులకి. ఎందుకంటే స్కిన్ కేర్ అని స్టార్ట్ చేస్తానా, గబగబా ఆడ పెట్టేస్తాను. ముందు బయటికెళ్ళిపోయి, ఆ తర్వాత వచ్చిన తర్వాత సర్దుకోవాలి అనుకుంటా. ఇందాక గూడా మీకు నేనేం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడతానో చూపిద్దామనేసి ముందు అలా పెట్టాను. ఇంక అంతే అవి సర్దలేదు. ఇంక మళ్ళీ వచ్చి ఇప్పుడు సర్దుకుంటున్నా. ఇంకా నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ప్రొడక్ట్స్‌లో ఫస్ట్ అయితే నేను హైఫెన్ గురించి చెప్తాను. ఇది తీసుకొని నేను ఒక 3 డేస్ అవుతుంది. స్టార్ట్ చేసి కూడా 3 డేస్ అవుతుంది. సో, ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే నేను యూజ్ చేస్తున్నా. ఇరిటేషన్ ఏం లేదు. సో, నాకైతే బానే ఉంది. కానీ కన్సిస్టెంట్‌గా వాడిన తర్వాత మీకే డిఫరెన్స్ తెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు నా ఫేస్ చూస్తున్నారు గదా! ఒక 10, 15 డేస్ తర్వాత మళ్ళీ నేను ఎలా ఉంది ఏంటి అనేది నేను దాని గురించి చెప్తాను. అయితే ఈ డైలీ గ్లో ఫేస్ సీరమ్ మాత్రం ఎప్పుడన్నా ఒకసారి వాడతాను. సన్ స్క్రీన్ అయితే నేను పెళ్ళప్పటి నుంచి వాడుతూనే ఉన్నా. కానీ బయటికెళ్ళేటప్పుడు ఎక్కువ వాడేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇంట్లో ఉన్నా గూడా ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. నేనెప్పుడు వాడినా మాక్సిమం ఈ మామా ఎర్త్ రైస్‌దే వాడతాననమాట.
ఇంకా ఈ గువాషా లింఫాటిక్ బ్రష్ మాత్రం ఒక 15 డేస్ నుంచి వాడుతున్నాను. మధ్యలో కొన్ని రోజులు వాడలేదు అంతే. ఇదెందుకంటే పఫీనెస్ పోతదని వాడుతున్నాను. అంతేగాని ఏదో ఫేస్‌ని రీషేప్ చేసేస్తదని కాదు. జస్ట్ ఫేషియల్ మజిల్స్‌ని రిలాక్స్ చేస్తది. బ్లడ్ సర్క్యులేషన్ బావుంటదని చెప్పేసి ఈ గువాషా బ్రష్ అయితే నేను యూజ్ చేస్తున్నా. కానీ నాకైతే నచ్చిందది. ఈ డబుల్ షాట్ సీరమ్ గురించి మాత్రం ఒక 10, 15 డేస్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈలోపు మీకే డిఫరెన్స్ తెలుస్తది. ఎందుకంటే రోజు వాడతాను కాబట్టి. నా ఫేస్ చూస్తూ ఉంటారు కదా వ్లాగ్స్‌లో. సో, మీకే ఐడియా వచ్చేస్తది. అది ఎంతవరకు నా మీద వర్కౌట్ అయింది అని చెప్పి. ఇంకా స్కిన్ కేర్ చేసుకొని అప్పుడు మిద్ది మీదకెళ్ళాను. నాకు ఈ మధ్య బాగా తెలిసిన విషయం ఏందంటే, మంచిగా ఎక్కువ వాటర్ తాగుతూ ఈ స్కిన్ కేర్ గాని కొంచెం అలవాటు చేసుకుంటే స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటది అని అనిపిచ్చింది. సో, అందుకే స్కిన్ కేర్ మిస్ అవ్వకుండా ఇంకటి నుంచి కన్సిస్టెంట్‌గా చేద్దామని డిసైడ్ అయిపోయా. బాగా ఎండగా ఉన్నింది కదా! పనిలో పని బట్టలతో పాటు నా హెయిర్ కూడా ఆరిపోతదిలే అని మిద్ది మీదకెళ్ళాను బట్టలారేయడానికి. మాక్సిమం న్యాచురల్‌గానే హెయిర్‌ని ఆరబెట్టుకోవడానికి చూస్తా, డ్రై యూజ్ చేయకుండా. ఇదనమాట నా సెల్ఫ్ కేర్ ఇంకా హోమ్ కేర్ వ్లాగ్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.